హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్కై విత్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు ఒక స్మాల్ వీడియో. ఈ వీడియోలో ప్రతిరోజు హెడ్ బాత్ కోసం షాంపూస్ లాంటి కెమికల్స్ మన జుట్టుపై వాడకుండా హెర్బల్ షాంపూని సింపుల్ గా ఎలా మిక్స్ చేసి పెట్టుకోవచ్చో చూద్దాము. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తో మీ జుట్టు హెల్దీ ఇంకా స్మూత్ గా అవుతుంది అనమాట. దీనికోసం ముందుగా నేను ఒక 4 స్పూన్ల కుంకుడుకాయ పొడి తీసుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే కుంకుడుకాయలు జుట్టుని ఎంత డీప్ గా క్లీన్ చేస్తాయి అనేది. కానీ చాలా మంది టైం లేకపోతే జుట్టు డ్రైగా అయిపోతుందనో కుంకుడుకాయలకి దూరంగా ఉంటారు. కానీ ఇలా ఇక్కడ చూపించినట్టు మిక్స్ చేసి పెట్టుకోండి. మీకు టైము వేస్ట్ అవ్వదు, అలాగే జుట్టు కూడా డ్రైగా అవ్వకుండా ఉంటుంది అనమాట. షాంపూస్ చేసే లాంగ్ టైం డ్యామేజ్ కంటే కూడా ఇది చాలా బెటర్ అండి. షాంపూస్ తో ఇన్స్టెంట్ గా మనకి గ్లో కనపడుతుంది, కానీ లాంగ్ టర్మ్ యూసేజ్ వలన జుట్టు చాలా పాడైపోతుంది. తర్వాత దీనిలోకి 1 స్పూన్ మెంతుల పొడి వేసుకోండి. ఇది జుట్టుని మెత్తగా చేస్తుంది, అలాగే షైన్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ లాంటివి రాకుండా చూస్తుంది అనమాట. కానీ మరీ ఎక్కువగా వేసుకోకండి, జుట్టుకి బాగా పట్టేసి వదలదనమాట ఒక పట్టాన. సో ఇందులోనే 2 స్పూన్ల ఉసిరికాయ పొడి కూడా వేసేసుకుని మొత్తం కలిపి పెట్టుకోండి. ఈ పౌడర్ ఇలా పెట్టేసుకోవచ్చు. అవసరమైనప్పుడు కొంత క్వాంటిటీ తీసుకుని మనం వాటర్ తో కలుపుకుని మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ మీడియం టు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒకసారికి వస్తుందండి. నా హెయిర్ కి అయితే ఇది ఒకసారికి పనికి వస్తుంది అనమాట. మీరు ఇలా ఒక నెలకి సరిపడా పౌడర్ కలిపి పెట్టుకుని అవసరమైనంత తీసుకుని వాడుకోవచ్చు. నేను ఇక్కడ దీనిలో వాటర్ పోసి పేస్ట్ లాగా చేస్తున్నానండి. ఇలా మీరు హెడ్ బాత్ చేయడానికి ఒక అరగంట ముందు పేస్ట్ లాగా కలిపి పెట్టేసుకుని తల స్నానానికి వాడుకోవచ్చు. ఈ పేస్ట్ ని తల మీద ఒకసారి అప్లై చేసి తల మీద బాగా రుద్దుకుని వాటర్ తో కడిగేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతోనే రెండోసారి అప్లై చేసి నొరగొచ్చేదాకా రుద్దుకుని క్లీన్ చేసుకోండి. మొదటిసారి ఆయిల్స్ అవి ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి. రెండోసారి పూర్తిగా క్లీన్ అయ్యి ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటుందన్నమాట మనకి నెక్స్ట్ వాష్ వరకు. ఎన్ని రకాల షాంపూలు వచ్చినా వాటి గురించి ఎన్ని చెప్పినా సరే మన ట్రెడిషనల్ మెథడ్ లో హెయిర్ క్లీనింగే అన్నిటికంటే మంచిదండి. సో తప్పకుండా ఇలా తయారు చేసుకుని హెయిర్ క్లీనింగ్ కి వాడుకోండి. చూడండి, పేస్ట్ లో నొరగ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం వాడిన పౌడర్లు అన్ని కూడాను హెయిర్ కి ఉపయోగపడేవేనండి. సో అన్ని కూడాను చాలా మంచిది. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చూడటంతో పాటు హెయిర్ పొడుగా అవడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మన హెయిర్ క్లీనింగ్ షాంపూ పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక అరగంట పక్కనుంచేసి హెడ్ బాత్ కి వాడుకోవడమే. మరీ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇలా కొద్దిగా ఈ పేస్ట్ లో కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. దీనివల్ల జుట్టు మరీ ఎండిపోయినట్టు అవ్వకుండా షైనింగ్ గా ఉంటుంది అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. చాలా స్మాల్ వీడియో, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంచి వీడియోస్ ఇక ముందు కూడా వస్తాయి అనమాట. అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.